హలో బ్రో! ఇవాళ మనం చికెన్ పకోడీ చేసుకుందాం. ముందుగా విత్ బోన్ చికెన్ తీసుకున్నానండి నేను. ఒక 300-500 గ్రామ్స్. మీకు కావాలంటే గనుక బోన్‌లెస్ చికెన్ కూడా తీసుకోవచ్చు. విత్ బోన్‌తో పకోడీయే సూపర్ ఉంటది బ్రో. అందుకని ఇది యూజ్ చేశాననమాట. బాగా కడుక్కొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. 2 పించెస్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి. గరం మసాలా అయితే 1 స్పూన్ వేసుకోండి. మీకు ఎక్కువ కావాలి అంటే గనుక 1 ½ స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత జీరా పౌడర్ ఒక పావు స్పూన్ వేసుకోండి. ధనియాల పౌడర్ ఒక 1 స్పూన్ వేసుకోండి. ఒక ఎగ్. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ లేదా 1 ½ స్పూన్. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. బాగా కలపండి. ముక్కలకి కోటింగ్ బాగా పడాలండి. ఎగ్ ఒక పట్టాన కలవదనమాట. కొంచెం ఎక్కువ సేపు కలపాలి దానికి. చికెన్ ఎంత మసాజ్ చేస్తే అంత కోట్ అవుతుంది. మ్యారినేట్ చేసిన తర్వాత ఇలాగా బౌల్ శుభ్రంగా తుడిచేసుకొని మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకోవాలంటే 1 అవర్ పెట్టుకోండి. టూ స్పూన్స్ ఆఫ్ జీడిపప్పు మీకు ఎక్కువ కావాలంటే కనుక 5 స్పూన్స్ ఆఫ్ జీడిపప్పు వేసుకోండి బ్రో. జీడిపప్పు చికెన్ పకోడీ అవుతది. ఆ తర్వాత బేసిన్ ఒక 2 స్పూన్స్, రైస్ ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. బాగా కలపండి. ఈ స్టేజ్‌లో గనుక సోడా ఉప్పు వేస్తే గుల్లగా వస్తుంది బ్రో. నేను సోడా ఉప్పు వేయలేదు. ఒక 1 స్పూన్ ఆఫ్ వాటర్ వేసుకోండి. లేదు అంటే గనుక ఇంకొంచెం గట్టిగా ఉంది అని అనిపిస్తే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోండి. అంతే. ఎక్కువ వేసుకోకండి. పిండి చికెన్‌కి పట్టి ఉండాలనమాట. జారుగా రాకూడదు. లోతు కడాయిలో ఒక అర లీటర్ ఆయిల్ వేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలనమాట. నూనె వేడెక్కాక చికెన్ ఒక్కొక్కటిగా దానిలో వేసుకోండి. చికెన్ ముక్కలు వేసేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టండి బ్రో. లేకపోతే ఆయిల్ చింది మీకు చేతి మీద పడుతుందనమాట. అందుకని చెప్తున్నా. చికెన్ పకోడీ చేసుకోవడానికి కొంచెం ఓపిక కావాలి బ్రో. చాలా స్లోగా కుక్ చేసుకున్నారనుకోండి లోపల వరకు కూడా కుక్ అవుతుందనమాట. ముందుగా మీడియం ఫ్లేమ్ మీద ఒక 3-4 మినిట్స్ పెట్టాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్‌లో 10-15 మినిట్స్ వరకు ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు, గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. డబుల్ క్రిస్పీనెస్ కోసము 2 టైమ్స్ ఫ్రై చేసుకోవచ్చు బ్రో. ఇలా పక్కన తీసి పెట్టేసుకొని అంతా చికెన్ అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్‌లో వేసేయొచ్చు బ్రో. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై చేసి అప్పుడు తీసేసుకొని తినొచ్చు. బయట బజ్జీ బండి వాళ్ళు కూడా అలాగే ఫ్రై చేస్తారు బజ్జీలని. తర్వాత ఒక పచ్చిమిర్చిని స్లిట్ చేసుకొని అదే ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి. చిందులు పడకుండా జాగ్రత్త పడండి. కడిగిన కరివేపాకు వేసుకోండి. ఇది చికెన్ మీద వేసేయండి. ఫ్రెష్ కొత్తిమీర వేసేసి ఇంకా సర్వ్ చేసుకోవటమే. అంతే బ్రో. చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వర్షానికి చికెన్ పకోడీతో ఎంజాయ్ చేయండి బ్రో. వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.